అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం। నేను తప్పు చేయలేదు, అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని కేటీఆర్ ప్రతి ప్రెస్ మీట్ లో సవాల్ చేస్తున్నాడు। నిన్నటి దాకా ఆయన పైన ఫార్ములా ఈ కేసు సంబంధించిన అంశంలో అరెస్ట్ చేస్తారేమోనని అందరూ అనుకున్నారు, కానీ గసంటి ప్రయత్నమే జరగలేదు। ఇప్పుడు లగ్జరీ కార్ల స్మగ్లింగ్ అనే అంశం పైన తెరపైకి వచ్చింది। బండి సంజయ్ బయట పెట్టిండు, డీలర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది, ఆయన కార్లు ఎవరికి అమ్మిండో బయటకు వస్తున్నది, ఇంకా వాళ్ళ ఇళ్లల్లో సోదాలు చేయవచ్చు। ఆ జాబితాలో కేటీఆర్ ఉండటమే అసలు విషయం, అయినా ఆయన తప్పేం చేయలేదని విచారణ కస్తా అని కేటీఆర్ సవాల్ చేస్తున్నాడు। అయితే కేటీఆర్ ఓ ల్యాండ్ క్రూయిజర్ కారు వాడుతున్నాడు, ఆ కారు కేసీఆర్ లక్కీ నెంబర్ పేరుతోనే ఉంటది, కానీ ఆ కారు కేటీఆర్ లేదా కేసీఆర్ పేరు మీద రిజిస్టరే కాలేదు। ఎట్ హోమ్ హాస్పిటల్ సర్వీసెస్ అనే కంపెనీ పేరు పైన రిజిస్టర్ అయ్యిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించిండు। గా కంపెనీల గతంలో కేటీఆర్ డైరెక్టర్ గా ఉన్నాడు, ఇప్పుడు ఆయన సతీమణి శైలిమ డైరెక్టర్ గా ఉన్నది। ఆ కారును బషరత్ అలీ ఖాన్ అనే డీలర్ వద్ద సెకండ్ హ్యాండ్ అని చెప్పి ఉన్నారు, కానీ ఆ కార్ స్మగ్లింగ్ చేసి పన్నులు ఎగ్గొట్టి దేశంలోకి తీసుకువచ్చి అక్రమంగా రిజిస్టర్ చేసిందని గుర్తించిండు। గిసొంటి కార్లపైన 100% పన్ను ఉంటది, 2 కోట్లు దాని వాల్యూ ఉంటే 2 కోట్ల పన్ను కట్టాలి, ఇది మొత్తం ఎగ్గొట్టి అమ్మినారు। బషరత్ ఖాన్ కు ఈడీ గత 4-5 నెలల కిందనే అరెస్ట్ చేసింది। ఇంట్రాగేషన్ లో ఎవరెవరికి ఎన్ని కార్లు తీసుకువచ్చి ఇచ్చిండో గుర్తించిండు, అలా కేటీఆర్ వాడుతున్న కారు గురించి వెలుగులోకి వచ్చింది। అయితే ఒక్క కారైనా ఇంకా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉన్నది। ఈ కారు విషయంలోనూ కేటీఆర్ భిన్నంగా స్పందిస్తున్నాడు। రేవంత్ సంజయ్ ను ఆర్ఎస్ బ్రదర్స్ గా సంబోధించుకుంటా ఆయనను అరెస్ట్ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన రెడీ అనే అంటున్నాడు, కానీ ఆయన పైన వస్తున్న ఆరోపణల పైన కన్విన్సింగ్ గా సమాధానం చెప్పలేకపోతున్నాడు, తప్పు చేయలేదని మాత్రం అంటున్నాడు। ఆయన పైన చేస్తున్న ఆరోపణల విషయంలో కేటీఆర్ భిన్న వ్యూహంలోనే ఉన్నాడు, ఆయనను అరెస్ట్ చేస్తూనే లేరు కాబట్టి ఆయన తప్పు చేయలేదని స్వయం సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు। నిజానికి ఆయన పైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు కూడా గిట్లనే అనుకునే అవకాశం ఉన్నది। ఇప్పటికైతే అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని, నేలకు దిగిన పార్టీని మళ్ళీ బతికించడం ఎందుకని అనుకుంటున్నారన్న అభిప్రాయం రాజకీయాలలో ఉన్నది। జూబ్లీ హిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ కోలుకోలేదని తెలిస్తే కేటీఆర్ ముచ్చటకు తీర్చేందుకు రేవంత్ వెనుక ముందు ఆడే అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటున్నారు।